ఆవేళ దేవదూత చెప్పాడు కదా, నేడు రక్షకుడు మీకోసం. దేవదూతల కోసం కాదు ఆయన పుట్టింది, దేవదూతల కోసం కాదు ఆయన పుట్టింది, లోకంలో ఉన్న పశువుల కొరకు పక్షుల కొరకు కాదు, మీకోసం నేడు లోక రక్షకుడు పుట్టాడు. రక్షణ అంటే క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో, ఆత్మీయులు కూడా వాక్య పరిజ్ఞానం లేక, అనుభవ జ్ఞానం లేక, క్రీస్తు యేసును గూర్చిన అనుభవ జ్ఞానం లేక, ఏం చేశాడు ఆయన నా కోసం, ఏం చేశాడు పెటా అని ఏళ్ళు 4 ఏం చేశాడు ఏంటి? నీకోసం శపించబడిన శిలువ మ్రాను మీద వేలాడలేదా నా ప్రభు? నీకోసమే కదా ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చింది, నీకోసమే కదా 39 కొరడా దెబ్బలు తినింది, నీకోసమే కదా ముఖాన కేకరించి తోని ఉవ్వేయించుకుంది, నీకోసమే కదా అరచేతులతో చెంపల మీద కొట్టించుకుంది, నీకోసమే కదా పిడిగుద్దులు గుద్దించుకుంది వీపు మీద. మరి ఏం చేశాడు ఆయన నా కోసం అంట? ఎవడరా మాట్లాడేది? రక్షణ శృంగం. ఆయన తన ప్రజలకు రక్షణ శృంగముగా దిగు